మంచిదండి. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక పునరుత్థాన దినాన్ని మా జీవితాల్లో ప్రసాదించి తండ్రి, మీ సన్నిధిలో పాటలతో మిమ్మల్ని మహింపరచుటకు, ఆరాధించి మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. మరొకసారి మీ జీవం కలిగిన మాటలను, వాక్యాన్ని మేము నేర్చుకోబోతుండగా మా జీవితాలకు అవసరమైన మాటలను మీరు అందించి మహిమ పొందమని, వింటున్న బిడ్డలకు వినగల చెవిని గ్రహించి ఆలోచించి అర్థం చేసుకునే హృదయాన్ని అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది, పిల్లలు ఎవరు మాట్లాడొద్దు. మంచిది, వాక్యంలోనికి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము క్రైస్తవుని నీతి. అందరు చెప్పాలి, ఏ నీతి? ఈరోజు మనం ఒక అంశాన్ని, ఒక పాఠం నేర్చుకోబోతున్నాం. ఏంటి అంశం? పేరేంటంటే క్రైస్తవుని నీతి. ఇంతకీ క్రైస్తవుల నీతి ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈ లోక జ్ఞానం వేరుగా ఉంటుంది, పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించిన దేవుని జ్ఞానం వేరుగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకపు నీతి వేరు, దేవుని నీతి వేరు. అంత మాత్రమే కాదు, దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. దేవుని ఆలోచనలకు మన ఆలోచనలకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉన్నది అని వాక్యంలో రాయబడింది కనుక, ఇదిగో క్రైస్తవుల నీతి ఏంటో ఈరోజు మనం ఆలోచించాలి. మనం ఎంత నీతిగా ఉంటున్నామో, ఎంత భక్తిగా ఉంటున్నామో, ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నామో మీరందరూ బాగా ఆలోచించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఉన్నా. జాగ్రత్తగా ఆలోచిద్దాం. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. ముందు మనం ఏం వెతకాలంట? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. అది దేవుని నీతి. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా. క్రైస్తవుల నీతి ఏంటో మీకు చెప్తా. క్రైస్తవుల నీతి ఎలా ఉండాలో, దేవుడు ఎలా ఉండమంటున్నాడో మనం బాగా నేర్చుకుందాం. కానీ ముందుగా ఇప్పుడు ఆలోచిస్తే ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో దేవుడు అంటున్నాడు, మనుషుల నీతి వేరు, దేవుని నీతి వేరు. ఈ లోకంలో మనుషుల ఏంటంటే, మనుషుల ఆలోచన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనుషుల ఆలోచన ఎలా ఉంటాయంటే, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అనే ఆలోచనలు ఎక్కువ మనిషికి. అందుకనే మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులారా, మీ పరలోకమందున్న తండ్రి ఆకాశ పక్షులనే పోషిస్తే మిమ్మల్ని పోషించడా అని దేవుడు అడుగుతున్నాడండి. అందుకని ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అన్న ఆలోచనలను పక్కన పెట్టి దేవుడు ఏమి ఎతకమన్నాడో అది ఆలోచిద్దాం. ఏమి ఎతకమన్నాడు దేవుడు? ఆయన ముందుగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకమన్నాడు. అది ఎతికే పనిలో మనం ఉందాం. జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియమైన దేవుని సంగమా. ఇదిగో బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు, లేదా బోధకులు ఉన్నారు. వాళ్ళు నీతిగా ఉన్నారా లేదా అని మనం ఆలోచిస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు బైబిల్లో. ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులని ఒక గ్రూప్ ఉంది. వాళ్ళ నీతిని కనుక మనం ఆలోచిస్తే వారు బోధించేవారుగానే ఉన్నారు, కానీ చేసేవారుగా వారు లేరండి. ఇంతకు శాస్త్రుల పరిశీలన నీతి ఏంటని మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాట చాలా భయంకరమైన మాట. మనం పరలోకాన్ని మిస్ అయిపోతాము. దేవుడు చెప్పిన మాట మనం వినకపోతే పరలోకాన్ని మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు పరలోకం ఎందుకు మిస్ అవుతారని చెప్తుండు. మీ నీతి శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో
ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటుండు. మనం పరలోకాన్ని మిస్ అయిపోతాం. ఎప్పుడో తెలుసా? కేవలం శాస్త్రులు పరిసయ్యులాగా వాళ్ళు చెప్తారంట కానీ చెయ్యరు. అందుకనే మీరు పరిసయ్యులాగా నీతి కలిగి ఉండండి అని చెప్పట్లే, పరిసయ్యుల కంటే కొంచెం తక్కువ నీతి కలిగి ఉండండి అని చెప్పట్లే. ఏమని చెప్తుంది ఈ మాటలో? శాస్త్రుల కంటేను, మీ బైబిల్ ఏముంది? శాస్త్రుల కంటేను పరిసయ్యుల కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు. అంటే ఇప్పుడు బైబిల్లో ఉన్న బోధకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళంతా బోధకులు, బోధిస్తున్నారు కానీ బోధించిన ప్రకారం వారు బ్రతకట్లేదు, నడుచుకోవట్లేదు, బోధించిన ప్రకారం వారు చేయట్లేదు. అందుకనే ఇప్పుడు మీరు శాస్త్రుల్లాగా ఉండండి, శాస్త్రులు కలిగిన నీతిని మీరు కలిగి ఉండండి అని దేవుడు చెప్పట్లేదు. శాస్త్రుల కంటే తక్కువ నీతిని మీరు కలిగి ఉండండి అని దేవుడు చెప్పట్లేదు. శాస్త్రుల కంటేను, పరిసయ్యుల కంటేను, సద్దూకయ్యుల కంటేను మీ నీతి అధికముగా ఉండాలి, మీరు అధికంగా ఉండాలి అంటుండు. అంటే ఏంటి? వాళ్ళు మంచోళ్ళు కాదా? వాళ్ళలాగా మనం ఉండకూడదా? అంటే వాళ్ళలాగా మనం ఉండకూడదని దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుందండి. దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలిస్తే ఇదిగో శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు కానీ బోధించినట్టుగా వారు బ్రతకరు, వాక్యానుసారంగా వాళ్ళు ప్రవర్తించరు. అసలు వాళ్ళ నీతి ఏంటి? శాస్త్రులు, పరిసయ్యుల నీతి ఏంటి? వాళ్ళు ఎలా ఉంటారు అని మీరు ఆలోచిస్తే ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. 23వ అధ్యాయం 13వ వచనం. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. ఇది ఎంత బాధకరమో చూడండి. బోధ చేసే వాళ్ళే పరలోకంలోకి వెళ్ళరంట, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వరట. సేవకుడు సరైన వాక్యం నేర్చుకోకపోతే సంఘానికి సరైన వాక్యం రాదు. అప్పుడు సేవకుడు పరలోకం వెళ్ళడు, వింటున్న సంఘము కూడా పరలోకానికి వెళ్ళదు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకని మనం చేసే బోధ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఇదిగో శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళట పరలోకాన్నే మూసేస్తారంట. అంటే సత్యం చెప్పట్లేదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చెప్తున్నారు కానీ చెయ్యట్లేదు, చెప్తున్నారు కానీ చెయ్యట్లేదు. వాక్యాన్ని అయితే బోధిస్తున్నారు, వాక్యం ప్రకారం వాళ్ళు ప్రవర్తించట్లేదు. మీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వరు. ఇది శాస్త్రుల పరిచయలకున్న నీతి. అదేంటండి వాళ్ళు అలాంటి వాళ్ళంటే? వాళ్ళు అలాంటి వాళ్ళే. మొదటి వచనం చదవండి, 23వ అధ్యాయం మొదటి వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. ఈ శాస్త్రులు పరిచయలు ఎలాంటి వాళ్ళు అంటే, మీరు అది చెయ్యాలి, మీరు ఇది చెయ్యాలి, మీరు ఉపవాసం ఉండాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, మీరు దశమ భాగం ఇవ్వాలి, ఇవన్నీ చెప్తారండి. నీతులన్నీ చెప్తారు. జనాల మీద మోయలేని భారాన్ని వేస్తారు. కానీ వాళ్ళు మాత్రం చిటికెన వేలుతోనైనా సరే వాళ్ళు చెప్పేవేమీ చెయ్యరు, ఏ రూలు పాటించరు. ఇదండి శాస్త్రులకు పరిచయలకున్న నీతి. చెప్తారు కానీ చెయ్యరు, చెప్తారు కానీ చెయ్యరు. అందుకనే చెప్తారు కానీ చెయ్యరు కాబట్టి మీ నీతి వాళ్ళ నీతిలాగా ఉండకూడదు. శాస్త్రుల పరిచయల కంటే మీ నీతి అధికంగా ఉండాలి అంటుండు. మనం పరలోకం వెళ్ళాలంటే చెప్పడమే కాదు, చేసేవారమై
ఉండాలి. అప్పుడే మనం పరలోకం వెళ్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కేవలం చెప్తూ ఉంటే పరలోకం వెళ్ళం, కానీ చెప్పడంతో పాటు చేసేవాళ్ళుగా ఉంటే మనం ఖచ్చితంగా పరలోకం వెళ్తామని మీ అందరికీ ప్రభువు పేరిట నేను తెలియచేస్తున్న విషయాన్ని గమనించండి. జాగ్రత్తగా ఆలోచిస్తే మనము శాస్త్రుల పరిశీలన నీతిని మనం పరిశీలిస్తే 16వ వచనాన్ని కూడా చూద్దామండి. అయ్యో అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారముతోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా అందులారా ఏది గొప్పది? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపై నుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా అందులారా ఏది గొప్పది? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దాని తోడనియు దానిపై నుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దాని సింహాసనము తోడనియు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. అయ్యో చాలు. ఇక్కడ గమనిస్తే ఈ శాస్త్రుల పరిచయల నీతి ఏంటంటే వాళ్ళు కేవలం కొన్నిటికే ప్రాముఖ్యతనిస్తారండి. ఒక వ్యక్తి దేవాలయం తోడు అని ఎవరైనా ఒట్టు పెట్టుకురు అనుకో, దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే పెద్ద ప్రాబ్లం ఏముంది? దేవాలయంలో ఉన్న బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటే అది ప్రాబ్లం అంటాడు. ఇది శాస్త్రుల నీతి. ఇంకొకరు అంటారు బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ బలిపీఠం మీద ఉన్న అర్పణం తోడని ఒట్టు పెట్టుకుంటే అది ఇంకా బాగా అప్లై అవుతుందట. అంటే వీళ్ళు చెప్పే నీతి ఏంటంటే సరిగ్గా ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. దేవాలయం తోడని కాదు, దేవాలయంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే అది విలువైందట. అంటే దేవాలయం తోడంటేనే దేవాలయంలో ఉన్న అన్నీ వచ్చేస్తాయి కదా. ఒక్కదాన్నే పర్టికులర్గా చూపించి దేవాలయం ఏమి ఇంపార్టెంట్ లేదు కానీ బంగారమే ముఖ్యమని చెప్తారు. కానీ దేవాలయంలోకి వచ్చినాకనే కదా బంగారం కూడా పరిశుద్ధపరచబడుతుంది అంటుండే దేవుడు. బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటే అది చల్లదు, కానీ బలిపీఠం మీద ఉన్నటువంటి అర్పణం తోడని ఒట్టు పెట్టుకుంటే అది చెల్లిద్దట. అసలు బలిపీఠం తోడంటేనే అర్థం ఏంటంటే బలిపీఠం మీద ఉన్న అన్నీ వచ్చేస్తున్నాయి, అర్పణము అన్నీ వచ్చేస్తున్నాయి అని అర్థం కదా. బలిపీఠం మీద ఉన్న అర్పణాన్ని పరిశుద్ధపరిచేది బలిపీఠమే కదా. అంటే మనుషులను మాటల చేత మాయ చేయటము ఈ శాస్త్రుల పరిచయలు నేర్చుకున్నారండి. మనుషులను మాయ మాటలు చెప్పేసి మోసపు బోధలు చేస్తూ ఉన్నారు ఈ శాస్త్రులు పరిచయలు. అది వారి నీతి. మనం ఎలా ఉన్నాం? మనుషులను మోసపరిచేవారిగా ఉన్నామా? మనుషుల మీద భారం మోపేవారిగా ఉన్నామా? చాలా సంఘాలలో ఈరోజు రూల్స్ ఎక్కువ అండి. చాలా సంఘాలలో రూల్స్ ఎక్కువ. చేయలేని అన్నీ చేపిస్తూ ఉంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియమైన దేవుని సంగమా, మనుషుల మీద భారాలు మోసేసి ఇదిగో శారీరకమైనటువంటి కార్యాలు చేస్తేనే పరిశుద్ధత వచ్చిద్ది అని మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళను తిడుతూ ఏమని మాట్లాడుతుండో తెలుసా? 23వ అధ్యాయము 23వ వచనం చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక
వీటిని చేయవలసి ఉండను. శాస్త్రుల నీతి ఏంటో తెలుసా? మేము దశమ భాగం ఇస్తున్నాం అనుకుంటారు. ఇంతకు వాళ్ళు ఇచ్చే దశమ భాగం ఏంటో మీకు తెలుసా? శాస్త్రులు పరిచయులు ఇచ్చే దశమ భాగం ఏంటో మీకు తెలుసా? మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఏముంది రాయబడింది? మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు. సోపు ఎంత ఖర్చు అయింది? జీలకర్ర ఎంత ఖర్చు అవుతుంది? అవునా కదా? పుదీనా ఎంత ఖర్చు అవుతుంది? అవన్నీ దశమ భాగం ఇచ్చినామని పెద్ద గొప్పలు చెప్తున్నారు. అవి చెయ్యాలి, మంచిదే. కానీ చెయ్యవలసిన ఇంకా ప్రాముఖ్యమైన వాటిని మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? పుదీనాలో దశమ భాగం ఇచ్చారు, సోపులో దశమ భాగం ఇచ్చారు, జీలకర్రలో దశమ భాగం ఇచ్చారు. మంచిదే కదా, మంచిదే. కానీ అసలు అవి ఇచ్చినామని గొప్పలు చెప్పుకొని చెయ్యాల్సినవి మర్చిపోయారు. ఏంటి? న్యాయము, కనికరము, విశ్వాసమును మీరు విడిచిపెట్టేశారంటుండు. ధర్మశాస్త్రంలో ప్రధానంగా రాయబడ్డవి ఏంటి అంటే న్యాయము, కనికరము, విశ్వాసము. ఈ మాత్రం విడిచిపెట్టేశారండి. దేవుడు అంటుండు, ఇదిగో మీరు పుదీనా, సోపు, జీలకర్రలో దశమ భాగం ఇచ్చేది మానకుండా అవి చేస్తూనే ఇవి కూడా చెయ్యండి. ఏం చేయాలి? కనికరము, విశ్వాసము, న్యాయము, ఇది కూడా మీరు జరిగించండి. కానీ మీరు ఒక్కటే చేసి మేము గొప్ప చేసామని చెప్పుకుంటారు. అది మీ నీతి అంటుండండి. అంటే వాళ్ళు వేషధారులు అనమాట. చేయాల్సినవి పూర్తిగా చేయట్లేదు, కేవలం కొన్ని చేస్తున్నారు, కొన్ని మాత్రం చేయట్లేదు. వేషధారులు. ఈరోజు కూడా మనం కూడా వేషధారుల లిస్టులో ఉండమేమో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇదిగో నేను మందిరానికి వస్తున్నాను కదా, నేను పాట పాడుతున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను విజ్ఞాపనలు చేస్తున్నాను కదా, నేను కరెక్టే అని మనం అనుకుంటున్నామేమో. మనము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనలో ఏమైనా వేషధారణ ఉందా? మాటల్లో కానీ, చూపుల్లో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, ప్రవర్తనలో కానీ, మన జీవితంలో కానీ ఏ విషయంలోనైనా మనలో వేషధారణ ఉందేమో ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకంటే మనం కూడా శాస్త్రుల పరిచయలాగుంటే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము. అందుకనే శాస్త్రుల పరిచయుల కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు అన్నాడంటే శాస్త్రుల పరిచయుల కంటే మన నీతి ఇప్పుడు ఎలా ఉండాలి? అధికముగా ఉండాలి అని మీ అందరికీ ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్న ప్రియమైన దేవుని సంగమం. జాగ్రత్తగా ఆలోచిస్తే, జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఏది నీతి? ఇంతకు మనం చేయవలసిన నీతి ఏంటి? శాస్త్రులకు పరిచయులకున్న నీతి ఏంటని మనం ఆలోచిస్తే అదే మాట అంటుండు కదా ఇందాక మనం చదువుకున్న 5:20లో, శాస్త్రుల కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం వారికంటే నీతిమంతులుగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఎవరితోనైనా అలా చెప్పాడా? ఎవరైనా అలా ప్రవర్తించారా? శాస్త్రుల నీతి, పరిచయుల నీతి మనకు ఎలా తెలుస్తుందంటే ఒక పరిచయుడిని మీకు చూపిస్తానండి. ఆయన నీతి ఎలా ఉందో మీకు చూపిస్తానండి. చూడాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడండి. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించాలి. అతనికంటే ఇతడెవరు? అతనికంటే ఇతడు అన్నాడు. ఇంతకు అతనెవరు, ఇతడెవరు? అతనంటే ఎవరు, ఇతనంటే ఎవడో మీరు చెప్పాలి. అతను అంటే పరిచయుడు, ఇతడు అంటే సుంకరి. ఇద్దరున్నారు. ప్రార్థన చేయడానికి ఇద్దరు భక్తులు కనపడతారు కదా మనకు. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళరు అని లూకా సువార్త 18వ అధ్యాయము మీకు అక్కడ దొరుకుతుంది. 11వ వచనం చదువుకుందాం. 11 నుంచి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారుల వలనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తుండేమని, నేను చోరుల వలె లేనయ్యా,
అన్యాయస్తుల వలె లేనయ్యా, వ్యభిచారుల వలె లేనయ్యా, ఇతరుల మనుషుల వలె లేనయ్యా, చివరికి నా పక్కన నిలబడిన సుంకరి వలెనైనను నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటుండు. ఈ ప్రార్థన మంచిదా మంచిది కాదా మీరు చెప్పండి? ఈ ప్రార్థన మంచిదా మంచిది కాదా? నేను దొంగ వలె, చోరులంటే దొంగ, నేను దొంగ వలె లేనయ్యా అంటుండు. అన్యాయస్తుల వలె అన్యాయం చేసేవాడిగా నేను లేనయ్యా అంటుండు. వ్యభిచారుల వలె నేను లేనయ్యా అని అంటున్నాడు. ఓకేనా? తర్వాత నా పక్కన నిలబడిన ఈ అంటరాని సుంకరి వలె కూడా నేను లేనందుకు నిన్ను స్తుతిస్తున్నాను. ఇంకా ఏం చెప్తుండు? నేను నా లైఫ్ ఎలా ఉందంటే ప్రభువా, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయిచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నంటే జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ప్రార్థన చేస్తున్నట్టే ఉంది, మంచి ప్రార్థన లాగే ఉంది, కానీ అది ఇతర మనిషిని కించపరిచేదిగా ఉంది. సుంకరి వలె నేను లేనయ్యా అంటుండు. సుంకరి పేదవాడు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అంటరాని వాడు ఆ కాలంలో. సుంకరిని ఈ సుంకరి వలె నేను లేనంటూ తాను చేసే గొప్పలని చెప్పుకుంటుండేమని, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, అవునా కదా, నా సంపాదన అంతట్లో 10% ఇస్తున్నా, నేను పెద్ద పరిశుద్ధుడిగా ఉంటున్నా, నేను మోసం చేయట్లే, నేను దొంగతనం చేయట్లే, నేను వ్యభిచారం చేయట్లే, నేను అన్యాయం చేయట్లేని తన గొప్పలు తాను చెప్పుకుంటుండు. కానీ పక్కనే ఉన్న మనిషిని మాత్రం ప్రేమించలేకపోయిండండి. దేవుని వాక్యం ఏం చెప్పింది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తే ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడుతుండు. ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటుండు. అది నీతా? ఒక మనిషిని తక్కువ చేసి, ఒక మనిషిని కించపరిచి, ఒక మనిషిని అవమానపరిచి చేసే ప్రార్థన అది మంచి ప్రార్థన అండి? అవునా కదా? మనం కూడా అనుకుంటుండొచ్చు, ప్రభువా నేను కూడా మంచి పాటలు పాడుతున్నాను, మంచి ఆరాధన చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను, ప్రతి వారము మానక 10% ఇస్తున్నాను ప్రభువా, నాకంటే నీతిమంతుడు లేడని మనం అనుకుంటున్నామేమో. జాగ్రత్త, నాలాగా ఎవరు చెయ్యట్లేదు అనుకుంటున్నామేమో నువ్వు. మనం ఎప్పుడు అలా అనుకోకూడదండి. ఇతరులు ఇవ్వట్లేదు మనమే ఇస్తున్నామని మనం ఎప్పుడు అనుకోకూడదండి. మనం ఇస్తే మనకు దేవుడే దానికి తిరిగి రెట్టింపు ఆశీర్వాదం మనకు ఇచ్చేస్తాడండి. ఆయన అదే చెప్తుండు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా సంపాదన అంతట్లో 10% ఇస్తున్నా, కానీ ఈ సుంకరి వలె నేనైతే అడుక్కోవట్లేదు ప్రభువా, నేనైతే బతిమాలుకోవట్లేదు ప్రభు అన్నట్టు తనను తాను హెచ్చించుకొని మాట్లాడితే అదే ప్రార్థనల కిందకు వచ్చినాకంటాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. సుంకరి ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన కూడా ఎలా ఉంది? ఇదిగో ఆయన నీతి ఏంటనేది మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని సంగమం, సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? అయితే సుంకరి దూరంగా నిలబడి 13వ వచనం నుంచి, అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుము అని పలికెను. చూసారా? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. మీ అందరితో చెప్తాను. ఇప్పుడు నీతిమంతుడు ఎవరు? వేషధారుల వలె లేడు, దొంగల వలె లేడు, వ్యభిచారుల వలె లేడు, అవునా కదా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, 10% అంతా ఇస్తున్నాడు. ఆయన నీతిమంతుడు కాదా? ఆయన నీతిమంతుడు కాదట. ఇన్ని చేసినా నీతిమంతుడిగా కాకపోవడానికి కారణం ఏంటంటే గర్వం. హెచ్చించుకుంటుండు నేను పరిశుద్ధుని, నేను అన్ని చేస్తున్నాను అనుకుంటుండు. కానీ తగ్గింపు లేకుండా పోయింది ప్రియ దేవుని సంగమా. నీతి లేదు. మనిషిగా ప్రేమించే మానవత్వం లేనప్పుడు నీ 10% నీ కానుకలు, ఇదిగో నీ ప్రార్థనలు, నీ ఉపవాసాలు ఏవి పనికిరావమ్మా, ఏవి పనికిరావయ్యా. ఒక్కసారి ఆలోచించు. మనిషిగా ప్రేమించాలి, సమానంగా చూడాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడండి. కానీ అన్నీ చేస్తున్నాడు, కానీ పక్కన ఉన్న మనిషిని మాత్రం ప్రేమించలేకపోయాడు. దేవుని ప్రేమ నీలో లేనప్పుడు నువ్వెంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత కన్నీళ్లు కార్చినా నీ ప్రార్థన దేవుడు వినడు. కానీ సుంకరి ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు చూడడానికి కూడా భయపడిపోయిందంట. అవునా కదా? అదే మాట రాయబడింది. అయితే సుంకరు దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను
ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికినండి. హృదయం కరిగిపోయిందండి. అవునా కదా? సుంకరి, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే, నేను గొప్పవాడిని కాదు, నీ సన్నిధిలో నిలబడంతే స్థితి నాకు లేదు ప్రభువా, నేను చాలా చిన్నవాడిని, మేము చాలా పేదవాళ్ళం, కానీ నువ్వు గొప్ప దేవుడు, నీ వైపు చూసే అర్హత కూడా నాకు లేదు కానీ ప్రభువా నన్ను క్షమించమని హృదయం పగిలిపోయేటట్టు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందండి. అందుకని దేవుడు అన్నాడు, తీర్పు తీర్చాడు. దేవుడు ఏమన్నా తెలుసా? అతని కంటే అతడెవరు? ముందు ప్రార్థన చేసినవాడు పరిచయుడు. ఇతడెవరు? తర్వాత ప్రార్థన చేసిన సుంకరి. ఇప్పుడు ఎవరు నీతిమంతుడిగా తీర్చబడిండు? సుంకరే నీతిమంతుడిగా తీర్చబడిండు. ఇదిగో సంఘములో మనం ఉంటున్నప్పుడు ఎలా ఉండాలంటే, మన ప్రార్థన ఇతరులతో పోల్చుకోకూడదు. ఏమని? ఆమెలాగా ఆమె కంటే నేనే నీతిమంతురాలని, ఈయన కంటే నేనే నీతిమంతుణ్ణి, ఈమె కంటే నేనే బాగా ప్రార్థన చేస్తా, ఈమె కంటే నేనే పాట పాడతా, ఈమె కంటే నేనే బాగా వాక్యం చెప్తా, ఈయన కంటే నేనే అన్ని విషయాల్లో టాలెంటెడ్ అని మనం ఎప్పుడు గర్వించకూడదు. మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకునే అవకాశం మనము తీసుకోకూడదు. ప్రియ దేవుని పిల్లలారా, ఏమి చేసినా నీకు ఇచ్చిన తలాంతులతోనో, నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్తోనో, నీకు ఇచ్చినటువంటి స్కిల్స్తోనో నువ్వు దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలి అంతే తప్ప ఎప్పుడు మనం గర్వించకూడదు. ఇతరులను ఎప్పుడు తక్కువగా చూడకూడదు, సమానంగా చూసుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. ఆ ప్రేమ మనం చూపించినప్పుడు దేవుని నీతి, క్రైస్తవుని నీతి కరెక్ట్గా నిలబడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఇది తెలియక మనం అది చేస్తే నీతి వస్తుంది, ఇది చేస్తే నీతి వస్తుందని ఏదో శారీరక కార్యాలు చేయడానికి మనం ప్రయత్నిస్తుంది. కానీ అవి అవసరమే. దేవుడు ఏమన్నాడంటే, అవి చెయ్యండి, అవి మంచిదే, అవి మానక ఇవి చేయాలండు. ఏం చేయాలి? న్యాయము, కనికరము, విశ్వాసము. నువ్వు చేసేది ప్రార్థన మంచిదే, నువ్వు ఇచ్చే దశంభాగం మంచిదే, నువ్వు ఇచ్చే కానుక మంచిదే, నువ్వు పాటలు పాడితే మంచిదే, వాక్యం చెప్తే మంచిదే, టాలెంట్ ఉండడం మంచిదే, అన్నీ మంచిదే. కానీ తగ్గించుకో. ఇదిగో న్యాయము, కరుణ, దయ, జాలి, మానవత్వం, మంచితనం, ప్రేమ, సాత్వికం, ఆత్మ ఫలాలు కూడా నీలో ఉండాలి అంటున్నాడండి. ఆత్మ ఫలాలు మనలో ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మనల్ని నిజంగా దీవిస్తాడు. అదే క్రైస్తవులకు ఉండవలసిన నీతి అని మీకు తెలియచేస్తున్నాం. ఎక్కువ డబ్బులు ఇస్తే దేవుడు సంతోషపడతాడా? తక్కువ డబ్బులు ఇస్తే దేవుడు సంతోషపడతాడా? మీరు చెప్పండి. ఎక్కువ కానుకిస్తే దేవుడు సంతోషపడతాడా? తక్కువ కానుకిస్తే దేవుడు సంతోషపడతాడా? ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తూ చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూడగా ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పిండండి. చూసారు ప్రియ దేవుని సంగమా? ఇప్పుడు ఎవరు గొప్ప? వాళ్ళు ధనవంతులు వచ్చారు, మన చర్చికి ధనవంతులు వచ్చారు. వాళ్ళు 1000, 10,000 వాళ్ళకు ఎంత వెయ్యగలిగితే అంత వాళ్ళ దేవుడు ఆశీర్వదించిన కొద్దీ వాళ్ళు 10వ వంతు వాళ్ళు ఇచ్చారు. కానీ ఒక బీద విధవరాలు మాత్రము 2 కాసులు వేసింది. ఇప్పుడు 1000 వేసిన వాళ్ళు గొప్ప, 10,000 వేసిన వాళ్ళు గొప్ప, 2 రూపాయలు వేసిన వాళ్ళు గొప్ప? వాళ్ళు ఇచ్చిందేమో 10% ఈమె 100% ఇచ్చేసింది. హల్లెలూయా. జీవనమంతా అని చెప్పిండు. జీవనమంతా అంటే ఆమె బ్రతకగలిగిందంతా, ఆమె వండుకొని తినడానికి అదే. కానీ దేవుడికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు అనుకుంది, అంతా వేసేసిందండి. అప్పుడు చూసే వాళ్ళందరికీ పాఠం చెప్పిండు యేసుప్రభు. ఏమన్నా తెలుసా? వీళ్ళందరికంటే ఆమె గొప్పది, ఆమె నీతి గొప్పది. నా మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ఆమె జీవనం అంతా వేసింది. మన దృష్టికి ఏది గొప్ప కనపడుతుంది అంటే 1000, 10,000 మనకు గొప్ప, కానీ 2 రూపాయలు మనకు గొప్ప
కాదు. కానీ ఆమెకి ఇంకొక ఆప్షన్ లేదు. వాళ్ళకేమో సమృద్ధిగా ఉంది, సమృద్ధిలో నుంచి ఇచ్చారు వాళ్ళు సమృద్ధిలో నుంచి ఇచ్చారు. ఈమె మాత్రం లేమిలో నుంచి ఇచ్చింది. లేమంటే ఇంక అంతకు మించి ఆమె దగ్గర ఏమీ లేదు. 100% మనము ఇవ్వగలగాలి దేవుడికి మంచి మనసుతో. మనము ఆమె 100% ఇచ్చింది, మనము కూడా ఇవ్వగలిగినంత దేవుడికి ఇవ్వాలండి. ఎక్కడ మనము మనసులో ఒక వేరే ఆలోచన పెట్టుకొని ఇవ్వకూడదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇచ్చేటప్పుడు సనిగి గొనిగి ఇవ్వకూడదండి. దానికంటే ఇవ్వకపోవటమే బెటరు. మీరందరూ తెలుసుకోవాలి వాక్యాన్ని. ఎప్పుడైనా దేవునికి ఇవ్వాలి అనుకుంటే ఆలోచించకుండా ఇచ్చేసేయాలా. ఆమె ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. నేను ఈ 2 రూపాయలు వేసేస్తే, ఈ 2 కాసులు వేసేస్తే నాకు బ్రతుకు లేదు అని ఆమె అనుకోలేదండి. దేవుని మీద విశ్వాసం ఉంచింది. తన జీవమంతటిలో నుంచి కానుక ఫుల్గా ఇచ్చేసింది. కానీ ఈ రోజుకి ఆడున్న ధనవంతుల గురించి మనం ఎప్పుడన్నా వాక్యం చెప్పుకున్నామో మీరు చెప్పండి. ఆ సంఘంలో ధనవంతులు ఉన్నారు, కానుకలు వేస్తున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా మనం వాక్యం చెప్పుకున్నామా? కానీ 2 కాసులు ఇచ్చిన ఆమె గురించి ఈ రోజుకి మనం వాక్యం చెప్పుకుంటున్నామంటే ఆమె ఎంత గొప్పదైతే యేసుప్రభు ఆమె గురించి చెప్పిండో మీరు చెప్పండి. మనం చేసే పనులు కూడా గొప్పగా ఉండాలండి దేవుని కోసం. అప్పుడే నిజంగా మనము దేవుని పిల్లలుగా, నీతిమంతులుగా, క్రైస్తవులుగా నిలబడగలుగుతాం. యేసుక్రీస్తు కూడా అంతేనండి, నీతిమంతుడిగా నిలబడిండు. అందుకే నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు? కేవలం చెప్పేవాడు కాదు యేసుప్రభు, చేసేవాడు. ఏదైతే చెప్పాడో అది చేసేవాడు. 100కు 100% చెప్తాడు, చెప్పిన దాన్ని చేసేవాడు యేసుప్రభు. అసలు యేసుప్రభు ఏం కానుకిచ్చాడు అయ్యగారు? యేసుప్రభు ఏం కానుకిచ్చాడనే గొప్ప అందాము. ఆయనకు దశంభాగం ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా, లేకుంటే ఇంకేమైనా కానుకలు ఇచ్చాడా, పాటలు పాడాడా, ఏం చేశాడని యేసుప్రభు గొప్ప అంటే ఆయన చేసిన దాంట్లో మనం చేసింది ఒక 1% కూడా ఉండదండి. 1% కూడా ఆయన చేసిన దాంట్లో మనం చేసామని చెప్పుకోవడానికి వీలు లేదు. ఆయన ఏమి ఇచ్చాడో తెలుసా? అన్నీ ఇచ్చాడు. సమయము, ధనము, ఆయనకున్న సమస్తం ఇచ్చాడు. చివరికి సంపాదననే సంపాదించే ఈ శరీరాన్నే త్యాగం చేశాడండి. సంపాదనను సంపాదించే ఈ శరీరాన్నే త్యాగం చేసేసాడు తండ్రి కోసం, పరలోకం కోసం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం డబ్బులు ఇచ్చి గొప్ప అనుకుంటాం కాదు, డబ్బులతో పాటు ఈ శరీరాన్ని కూడా దేవునికి ఇవ్వాలండి. అందుకనే రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది చూడండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. మనము కూడా నీతిమంతులు అవ్వాలంటే ఇదిగో మాటలతో పాటు చేతల్లో, క్రియల్లో మన శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించాలని, నిజమైన క్రైస్తవులుగా, నీతిమంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామని తలలో ఉంచుదాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ క్రైస్తవులమైన మేము నీతిమంతులుగా ఉండాలని, మేము నమ్ముకున్న మా ప్రభువునైనా రక్షకుడు యేసుక్రీస్తు నీతిగా ఉన్నాడు. ఆయన పిల్లలైన శిష్యులు నమ్మకంగా నీతిగా ఉన్నారు. ఇదిగో కొంతమంది తండ్రి శాస్త్రులు, పరిసయ్యులు, వేషధారులుగా ఉన్నారు. మేము అలా ఉండకుండా నీతిమంతులుగా, భక్తిపరులుగా, క్రైస్తవులుగా, మీ పిల్లలుగా, నీ కుమారులుగా, వారసులుగా ఉండగలిగిన కృపను మా జీవితాలకు ప్రసాదించమని కోరుకుంటూ ప్రార్థిస్తూ విన్న నీ బిడ్డల తండ్రి కేవలం విని విడిచిపెట్టి వ్యర్థంగా కొట్టుకొని పోకుండా తండ్రి నాయన, విని విడిచిపెట్టేవారుగా వారు ఉండకుండా తండ్రి నాయన, మీ వాక్యానుసారంగా మా బ్రతుకులను సరిచేసుకునేవారుగా మేమందరం ఉండునట్లు మాకందరికీ మీ సహాయం, మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు అండి. Yeah.